మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మధు, హే చిన్న, లెగండ్రా మధు, లెగండి. అరియా చిన్న, లెగు. హ్యాపీ బర్త్డే టు యూ మధు. హ్యాపీ బర్త్డే టు యూ చిన్న. లేవండి, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రండి. మనం ఈ రోజు గ్రాండ్ గా మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి కదా. వెళ్ళి ఫ్రెష్. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదిగోండి, త్వరగా రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకోండి. ఈ రోజు మీ పుట్టినరోజు కదా, వెళ్ళండి. ఏంట్రా అలా చూస్తున్నారు? తీసుకోండి. ఈ డ్రెస్సులు అవి మాకేం వద్దమ్మా. మేం బర్త్డే చేసుకోదలుచుకోలేదు. అదేంటే, ఈ రోజు మీ పుట్టినరోజు కదా, మీరు చాలా హ్యాపీగా ఉండాలి. వేసుకోము చేసుకోము అంటే ఎలా? ఎవరికి పుట్టామో తెలియకుండా ఎలా బర్త్డేలు చేసుకోమంటావు హ్యాపీగా? నాకు హ్యాపీగా బర్త్డేలు చేసుకునే మూడ్ లేదు. బర్త్డే కాజ్ చెప్పి మమ్మల్ని ఏదో కన్విన్స్ చేసి ఫ్యాక్ట్ చెప్పకుండా పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేయకు. ఎందుకే ప్రతిసారి ఇలా మాట్లాడతావు? మీ అమ్మ ఎంతో ప్రేమతో తెప్పిస్తే రెడీ అయి కొత్త బట్టలు వేసుకుంటే ఏం పోతుంది మీకు? కొత్త బట్టలు వేసుకోగానే నిజాలు అడుగున పడిపోవు. మాకు మా బర్త్డే కన్నా మా నాన్నెవరో తెలియడం ముఖ్యం. అదేం నార్మల్ విషయం కాదు మీలాగా ఈజీగా తీసుకోవడానికి. ఈజీగా ఏం తీసుకోవద్దు. ఆ విషయాలను తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరిద్దరూ రెడీ అయ్యి కొత్త డ్రెస్ వేసుకొని దేవుడికి దండం పెట్టుకోండి. మేం రెడీ అవ్వమా, దేవుడికి దండం కూడా పెట్టుకోం. మాకు నిజం తెలిసేదాకా అసలు ఇది పుట్టినరోజులాగా ట్రీటే చెయ్యం. మీరిద్దరూ రెడీ అవ్వకపోతే నా మీదొట్టే. ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటమ్మా, ఏంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిల్ కాదే, ఈ తల్లి ప్రేమను మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారో, ఈ తల్లి ప్రేమకు మీరిచ్చే గౌరవం ఏంటో ఆలోచించుకోమంటున్నాను. అమ్మా, పుట్టినరోజు నాడు వీళ్లతో వాదించి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. పద వెళ్దాం. జనని, మధు చిన్నాల పుట్టినరోజని ఇంత తాపత్రయపడుతున్నావే. ఈ రోజే నీ కన్న పిల్లల పుట్టినరోజు కూడా కదా. ఎక్కడున్నారో, ఈ వేడుక జరుపుకుంటున్నారో లేదో. అవునమ్మా, వీళ్ళే నా పిల్లల ధ్యాసలో ఉన్నాను. కానీ వాళ్ళ గురించి ధ్యాసే లేదు. వాళ్ళు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను.
తల్లి, అప్పుడే లేచావా? పొద్దున్నే లేవగానే నీకెందుకు ఈ పనులన్నీ? నేను ఊడ్చేదాన్ని కదా. ఇటువ్వు బంగారు తల్లి. వద్దమ్మా, నేను ఊడుస్తానమ్మా. లేదమ్మా, నేను ఊడుస్తాను కదా బంగారు తల్లి. ఇలా ఇవ్వు. అమ్మా అమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఏంటోనే, నువ్వు ఊడుస్తున్నావని తొందరగా ఊడుద్దామని టక్కున వంగేసరికి నడుం కలుక్కుమంది. అమ్మా అమ్మా, నేనుండగా నీకెందుకు? నువ్వు కూర్చో, నేను ఊడుస్తాను కదా. లేదులే బంగారు తల్లి, నేనే ఊడుస్తాను. అమ్మా, ఇటివ్వు, నేను ఊడుస్తాను. నువ్వు కూర్చో, కూర్చో. అమ్మా నువ్వుండగా నేనెందుకు పని చేస్తానే? చెయ్యాల్సిన అవసరం నాకేంటి? నీకు నన్ను పని మనిషిని చెయ్యాలనుకున్నాడు మీ నాన్న. మిమ్మల్ని పనివాళ్లుగా మార్చుకుంది ఈ శారద. పెళ్ళయ్యేదాకా నాకు పని మనిషిగా ఉంటావు. పెళ్లి తర్వాత నా తమ్ముడి చెప్పు చేతల్లో ఉంటావు. వాడే నీతో నా పనులన్నీ చేయిస్తాడు. ఆయన తిరిగొచ్చి నన్ను ఏమనుకున్నా మీ నోటితో మీరే అమ్మ దేవత అని పలికిస్తా. అక్క, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏంట్రా? అక్క, హ్యాపీ బర్త్డే టు యూ అక్క. నీకు కూడా హ్యాపీ బర్త్డే రా.